రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లోని పాత కోర్టు వాణిజ్య భవన సముదాయాన్ని కూల్చివేస్తున్నారు. హెచ్ఎండిఏ అధికారులు బిల్డింగ్ శిథిలావస్థ దశకు చేరుకోవడంతో హెచ్ఎండిఏ అధికారులు పాత కోర్టు వాణిజ్య భవన సముదాయాన్ని నేలమట్టం చేస్తున్నారు. సరూర్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని హుడా కాంప్లెక్స్ పక్కన హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్పట్లో సరూర్ నగర్ కమర్షియల్ కాంప్లెక్స్ పేరిట నిర్మాణం చేసింది. రాష్ట్ర హైకోర్టు తీర్పు నేపథ్యంలో అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య అందులో దుకాణాలు నడుపుకుంటున్న వారిని ఖాళీ చేయించి పంపించారు. కమర్షియల్ కాంప్లెక్స్ ని నిన్న స్వాధీనం చేసుకున్నారు. హెచ్ఎండిఏ అధికారులు కూల్చివేత పనులు చేపట్టారు. హెచ్ఎండిఏ 1981లో సరూర్ నగర్ కమర్షియల్ కాంప్లెక్స్ పేరిట ఎకరం విస్తీర్ణంలో నిర్మాణం చేసింది. భవనాన్ని నిర్మించి రంగారెడ్డి జిల్లా కోర్టు భవన సముదాయాలకు కేటాయించింది. కొన్నేళ్లు కోర్టు నడవగా కోర్టులో ఈ కేసు నడవగా దీనికి సంబంధించి పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, ట్రాఫిక్ పెరగడం తదితర సమస్యలుండటంతో ప్రభుత్వం ఎల్బీ నగర్ సమీపంలో విశాలమైన భవన సముదాయాలను ఏర్పాటు చేసింది. తద్వారా 2008లో కోర్టును ఎల్బీ నగర్ కు తరలించారు. అప్పటి నుంచి ఖాళీగా ఉంది. అయితే కింది భాగంలో మాత్రం 32 దుకాణాలుండగా వాటిని కొందరు లీజుకు తీసుకున్నారు. దుకాణాల్లో ఉన్న లీజుదారులను కోర్టు ఆదేశాలతో హెచ్ఎండిఏ అధికారులు ఖాళీ చేయించారు.